అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం సేవల్యాపూర్ నుంచి కుంభమేళా ప్రయాగ్రాజ్కి ఎలా వెళ్ళామో ఈ వీడియోలో అంతా కూడా తెలుసుకుందాం. మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 18వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి సేవల్యాపూర్లో ట్రైన్ ఎక్కాము. ఈ రైలు గుంటూరు వెళ్ళేసరికి 1:30 అయింది. అమ్మటే రైలు దిగి గుంటూరు బస్ స్టాండ్ వెళ్ళి విజయవాడ బస్సు ఎక్కాము. విజయవాడ వెళ్ళేసరికి 3 గంటలైంది. వెంబటే బస్సు దిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్లో 3:30 ప్రయాగ్రాజ్ బండి ఉంది. లక్కీగా మాకు తరకాలీలో ప్రయాగ్రాజ్కి టికెట్లు దొరికాయి. చక్కగా రైలు లాగానే రైలు ఎక్కి మాకు ఇచ్చిన సీట్లలో మేము పడుకొని చక్కగా ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. ప్రయాగ్రాజ్ చేరుకునేసరికి బుధవారం మధ్యాహ్నం 3:30 అయింది. బండి దిగి చిన్నగా స్టేషన్ దాటి బయటకు వస్తున్నాం. అలా వస్తూ బయటిగానే చాలామంది జనాలు కూడా ఉన్నారు. ఆ జనాలను చూసుకుంటూ ఎటు వెళ్ళాలని కొంచెం ముందుకు వెళ్ళగానే త్రివేణి సంగమానికి ఆటోలు బైకులు తిరుగుతున్నాయని తెలిసి ఆటో ఎక్కి త్రివేణి సంగమానికి చేరుకున్నాం. త్రివేణి సంగమం చేరుకునేసరికి రాత్రి 7 గంటలైంది. పడవ ఎక్కుదామని వెళ్ళేసరికి పడవలు ఆపేసామన్నారు. ఇంకా ఏం చేసేది లేక సంగం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు కొంచెం శిరస్సు మీద చల్లుకొని అక్కడ గంగా హారతి అవి జరుగుతుంటే చూసుకొని చుట్టుపక్కల వ్యూ మొత్తం కూడా వీడియో తీసాము. ఇక్కడ విశేషంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి మోదీ గారి ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి స్నానం చేయడానికి వీలు లేదని ఇంకా విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడిగితే 27 ఘాట్ దగ్గర 100 రూపాయలు పెట్టిస్తారు అని చెప్పారు. మేము చిన్నగా ఇంకా కనుక్కుంటూ 21 ఘాట్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు పే చేసి ఇలా బెడ్ తీసుకున్నాము. అలా బెడ్ తీసుకొని ఆ రోజు నైటు ప్రశాంతంగా నిద్రపోయాము. ఇంకా ఉదయాన్నే లేచి కాళ్ళ కుర్చాలు తీర్చుకొని స్నానాలు చేసి త్రివేణి సంగమం ఎక్కడ అనేది కనుక్కొని నడుస్తూ వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళేసరికి పోలీసులను అడిగాము. అలా పక్క బ్రిడ్జి నుంచి అది దాటి వెళ్తే మీకు త్రివేణి సంగమం వస్తుందని చెప్పారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి వ్యూ కూడా చాలా అందంగా ఉంది. ఒక పక్క కొంగలు, ఒక పక్క నీళ్లు, ఒక పక్క అప్పుడు ఉదయాన్నే సూర్యుడు కూడా వస్తూ ఉన్నారు. ఆ వ్యూ కూడా చాలా అందంగా ఉంది. ఇలా చాలామంది జనాలు కూడా ఇలా నడుస్తూ వస్తూ ఉన్నారు. బ్రిడ్జి మీద అలా కొంచెం దూరం వెళ్తూ ఉన్నాము. మొత్తం వ్యూ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నాము. అలా కొంచెం దూరం వెళ్ళగానే త్రివేణి సంగమం ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. ఆ రద్దీ దాటుకుంటూ చిన్నగా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. త్రివేణి సంగమంలో స్నానం చేసి పితృదేవతలకి అలాగే సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని కాసేపు జపం చేసుకొని కాసేపు స్నానం చేశాను. అయిపోగానే బయటకు వచ్చి కాసేపు బస్సు ఎక్కడానికి ప్రయాగ్రాజ్ బస్ స్టాండ్ కోసం బ్రిడ్జి కింద నుంచి వస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మనం ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి ఎలా వెళ్దామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.